ఆవారాల అంబాసిడర్ బేవర్స్ల ప్రతినిధి అయిన ప్రశాంత్ గారు ఈ రోజు మన రాట్ టాక్స్ షో గెస్ట్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. పూరి మస్తుంది, తగ్గకు. 10 రూపాయల వడ్డీకి తెచ్చి అయినా పటాయించు. 4 రోజులు దాంతోటే కట్టించేద్దాం. నమస్కారం అండి కుమారి గారు. ప్రశాంత్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, ఫస్ట్ అది అడిగేస్తా, అస్సలు ఆపుకోలేకపోతున్నా. హ్యాపీగా అడగండి, ఈ గంట మీకే రాసిచ్చా. ఓకే, పేరెంట్స్ 10-20 లక్షలు పోసి అమ్మాయిని చదివిస్తారు కదా, మరి వాళ్ళ మాట వినకుండా మీ మాట ఎలా వింటారండి? పేరెంట్స్ 10-20 లక్షలు ఖర్చు చేసి అమ్మాయిని బలవంతంగా ఇష్టం లేని కాలేజ్లో చదివిస్తారు, నచ్చని హాస్టల్లో ఉండమంటారు. అదే మేమైతే 50,000 ఖర్చు చేస్తాం, గోవాకి తీసుకెళ్తాం, సెట్. ఒక్క ట్రిప్కి 50,000 ఖర్చు పెడుతున్నారంటే అంత రిచ్చా మీరు? రిచ్చా బుచ్చా, డైలీ ఫైనాన్స్ లో 10-20 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకొస్తాం. అట్లుంటది మనతో. మరి తిరిగి ఎలా పే చేస్తారు? పోరి పడేదాకా మనం ఖర్చు పెట్టాలి, పోరి పడ్డాక అన్ని అదే ఖర్చు పెడుతుంది, అదే కడుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయినా అమ్మాయి దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంటుంది చెప్పండి? పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తారు కదా. అంతంతా ఎవరిస్తారు? అందరి పేరెంట్స్ సౌండ్ ఉండరు కదా. బుక్స్ అని, ప్రాజెక్ట్ వర్క్ అని, ఫోన్ కింద పడి పగిలిపోయిందని, కొత్త ఫోన్ అని, ఇట్లా రకరకాల కారణాలు చెప్పి ఇంట్లో ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని మాకు ఇస్తారు. అవునా? అసలు అమ్మాయిల్ని అబద్ధాలు చెప్పేలాగా మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? అమ్మాయిలకు రోజు సొల్లు చెప్పి 5 నిమిషాలకు ఒకసారి పొగిడితే చాలు, అంతా సెట్. కరెక్ట్. అయ్యా అవ్వ 20,000 డ్రెస్ కొనిచ్చిన మురువన్ పూరి గోవా తీసుకెళ్లి బీచ్ పక్కల 2,000 వన్ పీస్ కొనిచ్చినా సరే పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుకలా మురిసిపోతుంది. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. అసలు అమ్మాయిల్ని అప్రోచ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. అలాంటప్పుడు మనం కుక్క పిల్లల హెల్ప్ తీసుకోవాలి. యా, అప్పు చేసైనా పర్లేదు, ఒక కాస్ట్లీ బ్రీడ్ కుక్కని లేదా ఒక క్యూటెస్ట్ పిల్లిని మెయింటైన్ చేయాలి. ఆ కుక్కనో పిల్లినో పట్టుకొని మాల్స్కి, షాపింగ్కి లేదా కాఫీ షాప్స్కి పట్టుకొని పోవాలి. చాలు, అమ్మాయిలే వచ్చి పలకరిస్తారు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. సో వాళ్ళకి ఏమి ఇష్టమో కనుక్కొని అన్నీ చేస్తారనమాట. ఎస్, వాళ్ళ ప్రతి పోస్ట్కి లైక్ కొట్టాలి, మంచి ఇంగ్లీష్లో అప్రిషియేషన్ ఇవ్వాలి, ఫన్నీ రీల్ షేర్ చేయాలి. అసలు ఒక అమ్మాయిని వీడియో కాల్ వరకు తీసుకురావడం ఎలా? ఫస్ట్ క్యాజువల్గా వీడియో కాల్ చేయాలి. మ్యాగీ ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళని వీడియో కాల్ అడుగుతూ వాళ్ళు చెప్తుంటూ చేయాలి. మా కుక్క బుచ్చి కట్ చేస్తున్నా, కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చెప్పి వీడియో కాల్ చేయాలి. అంటే స్లో పాయిజన్ లాగా అలవాటు చేస్తున్నారనమాట. యా, ఫస్ట్ వీడియో కాల్లో ప్యాంట్ షర్ట్, సెకండ్ వీడియో కాల్లో ట్రాక్ టీ షర్ట్, థర్డ్ వీడియో కాల్లో షార్ట్స్ టీ షర్ట్, ఫోర్త్ వీడియో కాల్లో అప్పుడే స్నానం చేసి బయటకు వస్తున్నట్టు టవల్ మీద కనిపించాలి. అప్పుడే బాడీ గురించి డిస్కషన్ చేసే సందు దొరుకుతుంది. ఎంతకి తెగించారా? ఎంత పెద్ద స్కెచో! అంటే ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక ట్రాప్. అమ్మో, సింపుల్ అండి. 3 months డెడికేటెడ్ ఒక అమ్మాయి మీద టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు, లైఫ్ లాంగ్ ATM దొరికినట్టే. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో, అదేలా? వీడియో కాల్స్, చాట్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాం కదా, అదే మా ఇన్వెస్ట్మెంట్. మరి ఎలా వదిలించుకుంటారా? పని అయ్యే వరకు వాళ్ళకి నచ్చిన టాపిక్లే మాట్లాడాలి. వన్స్ పని అయ్యాక, మన వీడియో సాక్ష్యాలు రెడీ అయ్యాక వాళ్ళకి నచ్చని టాపిక్లే మాట్లాడాలి, నచ్చని పనులే చేయాలి. మాక్సిమం 1 monthలో వదిలేస్తారు. వీడు మనిషా పశువా? అంటే అప్పుడు మీరు ఇంకో ప్రాజెక్ట్ అనమాట, అంటే ఇంకో అమ్మాయిని చూసుకుంటారా? ఎస్, వీళ్ళకి పెళ్ళైనా ఇడిచిపెట్టాం, వసూలు చేసి కార్లు, బైకులు కొంటాం, కాస్ట్లీ ఏరియాలో రెంట్కి షిఫ్ట్ అయ్యి కాస్ట్లీ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటాం. ఈసారి నెక్స్ట్ లెవెల్ పోతాం. అది పార్ట్ 2లో చూద్దాం. అమ్మాయిల వర్షన్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.